స్వామియే శరణమయ్యప్ప. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జయసర్ విఘ్నోపశాంతియ గజానన పద్మార్కం గజానన మానిషం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాసమే విఘ్నేశ్వర విఘ్నేశ్వర. విఘ్నాల అనిష్టాల ఆటంకాలను తొలగించి మా కొడుకు స్వామి శబరిమల యాత్ర పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన సందర్భంగా ఆటంకాలన్నింటిని తొలగించి అలవేళ మా మా కుటుంబం ఏంటంటే మమ్మల్ని రక్షించి కాపాడుతాం గణపతికి ప్రణామాలు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. నమ పార్వతి పతయ. హర హర మహాదేవ శంభో శంకర. ఎల్లవేళ మా కుటుంబాన్ని రక్షణ కొన్ని పార్వతి పరమేశ్వరుల తల్లిదండ్రులకు ప్రణామాలు. ఏడుకొండ వాడేకంటే ఉన్న గోవింద గోవింద కలియుగ దైవం ఏడుకొండ వెంకటేశ్వర ప్రణామాలు. జై హనుమాన్ జై శ్రీరామ్. రాముల వారికి హనుమంతుడికి ధన్యవాదాలు ప్రణామాలు. జై భవానీ మాత జై. ఓం శ్రీ మధురాట్ పోతుల రవీంద్ర స్వామియే నమ. అందరి దేవులకి ప్రణామాలు ప్రణామాలు ప్రణామాలు. స్వామియే శరణమయ్యప్ప. చూశారు కదండి, స్వామియే శరణమయ్యప్ప. మా అబ్బాయి శబరిమల నుంచి వెళ్ళొచ్చాడు. పొద్దున్నే ఏకోజానం 3:30 కల్లా వచ్చాడు. బ్రహ్మముహూర్తంలో స్పూన్ తీసుకొచ్చుకో. బ్రహ్మముహూర్తంలో వచ్చేసాడు. 3:30 కల్లా కరెక్ట్ బ్రహ్మముహూర్తానికి వచ్చాడు. మేము మా అబ్బాయి రేపు శబరిమల యాత్రనంగా మాకు ఒక పెద్ద కష్టం వచ్చింది. కష్టం కూడా కాదు, గండం. అది చెప్పలేములే గండము. మేము రేపటికి శబరిమల యాత్రకు పోవాలని ఏర్పాటు చేసుకున్నాం. మేము అనుకోని పరిస్థితుల్లో అంబులెన్స్లో పోవాల్సి వచ్చింది. అలాంటి అంటే ఎందుకు ఏమిటనేది నేను చెప్పలేను, కానీ అంబులెన్స్లో పోవాల్సిన వచ్చిన పరిస్థితి వచ్చింది. పెద్ద గండం అనమాట. అది చిన్న గండం కూడా కాదు. అసలు షేక్ అయిపోయాం మేమంతా కూడా. అలాంటి పరిస్థితుల్లో ఆ స్వామి మమ్మల్ని కాపాడాడు. ఇక ఏం పోతావులే, ఇక మాల తీసుకోస్వామి అని చెప్పాను. ఒకరు ప్రయత్నం చేద్దామని చెప్పాము. ఇక మేము రాత్రి 9:30కి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత 9 గంటలకు ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత మా స్వామి ఏమన్నాడంటే, నేను గుడి దగ్గరికి వెళ్ళి ఒకసారి దేవుని దండం పెట్టుకొని వస్తాను, ఉదయాన్నే నేను శబరిమల వెళ్తాను, మీరు ధైర్యంగా ఉండండి అన్నాడు. సరే, ఇంకంతా భగవంతుడి మీద భారం వేసి సరే పోయి రమ్మన్నాం. ఆ ఆటంకం అనేది మనకి దేవుడు తప్పించాడు. ఆ గణపతి కాణిపాక వరసిద్ధి వినాయకుడు అనుగ్రహం వల్ల ఆటంకాలు తొలగిపోయి రెండో రోజు ఉదయాన్నే మనం అన్ని టెన్షన్లు అన్ని ఒత్తిడిలో మా ఊరి అయ్యప్పస్వామి గుడిలో ఇరుముడి గడిచుకోవడం జరిగింది. ఇరుముడి గడిచేటప్పుడు నేను అసలు మన మైండ్లో లేను. ఇంకా గుళ్ళో ఇరుముడి గడుచుకోవడానికి వెళ్ళాను. అయ్యప్పస్వామి గుళ్ళోకి వెళ్ళిన తర్వాత కొంచెం నెమ్మది వచ్చింది నాకు. నా దృష్టి అయితే ఏది లేదు. నేను 3 సార్లు మాల వేసుకున్నాను. 2004, 2005, 2006. అప్పుడు నేను రెండో మాలలో కూడా నాకు తీవ్రమైన కష్టాలు వచ్చినాయి అనమాట. దేవుడు ఎలాంటి పరీక్షలు పెట్టాడంటే అప్పుడు నేను కూడా తట్టుకోలేకపోయా. మా బాబాయ్కి అప్పుడు ఆపరేషన్ చేసి ఆయన బతుకుతాడా లేదని ఒక భయాందోళన అనమాట. డాక్టర్లు చెప్పారు నమ్మకం లేదని. ఇక ఒకటేమైనా మా పిన్నం ఫోన్ చేస్తా ఉంది, నేను శబరిమల పోయినని చెప్పి ఆ రెండో మాలలో అప్పుడు మా బాబాయ్ విషయంలో నేను చాలా పరీక్షలు ఎదుర్కొన్నాను. ఈసారి మా కొడుకు కూడా అలాగే పరీక్షలు ఎదుర్కొన్నాడు. ఈ మాల రెండో మాల వేసిన కాంచి చాలా ఆటంకాలు, చాలా చిక్కులు, చాలా సమస్యలు, కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఎప్పుడు కూడా మేము ఎట్లంటే ఆఖరికి పోలీస్ స్టేషన్కి కూడా పోయి రావాల్సి వచ్చింది. ఎందుకు ఏమిటని నేను ఇప్పుడు చెప్పలేక తర్వాత చెబుతాను. మాల వేసిన తర్వాత కరెక్ట్గా వారం 10 రోజులకి స్టేషన్కి పోయి రావాల్సి వచ్చింది. మళ్ళీ ఇంకా రేపు శబరిమల వెళ్తానికి ఆ రోజు కూడా ఆ పరిస్థితి మాకు తప్పలేదు, అంబులెన్స్ తప్పలేదు. ఇన్ని పరిస్థితులు, ఇంత కష్టాలు, ప్రమాదకరమైన కష్టాలు అన్నమాట చాలా ఎదుర్కొన్నాం. అసలు భయంగా ఆందోళనగా టెన్షన్గా ఒత్తిడికి గురి అయిపోయాము. అయినప్పటికీ కూడా స్వామి పరీక్షలు పెడతాడు, కానీ పరీక్షలు పాస్ చేయించాడు ఫైనల్గా. నేను రెండో మాల వేసినప్పుడు మా బాబాయ్ విషయంలో అట్లనే, మా బాబాయ్కి అసలు మామూలుగా అప్పుడు ఆపరేషన్ చేపిస్తాం. ఆ రెండో మాలలో ఆపరేషన్ చేసి నేను వెళ్ళేటప్పుడు ఇంకా ఆయనకి ఆరోగ్య పరిస్థితి విషమించింది. అసలు మీరు నమ్ముతారు నమ్మరు, ఆ అయ్యప్పస్వామి దయ వల్ల మా బాబాయ్ జనరల్గా అయితే అప్పుడే కాలం చేసిన వ్యక్తి. నేను ఫస్ట్ మాల వేసాను, రెండో మాలలో మా బాబాయ్కి చూపించాను. మూడో మాల వేసుకొని ఇంక నేను మా బాబాయ్ బాధ్యత తట్టుకోలేను స్వామి అని చెప్పి నేను అరుణాచలంలో దండం పెట్టుకుని వెళ్ళాను అనమాట రెండోసారి. ఇంకా తర్వాత మా బాబాయ్ బాధ్యత నేను వదిలిగాను. ఇంకా అక్కడి నుంచి ఆయన 2005లో ఆపరేషన్ చేస్తే 2021 సంవత్సరం దాకా మా బాబాయ్ ఉన్నాడు. అది అయ్యప్పస్వామి యొక్క గొప్పతనం, మహిమ. 2021 సంవత్సరం దాకా 2021 సంవత్సరం కాలం చేశారనమాట. అయితే నాకు అప్పుడు రెండో మాలలో అన్ని పరీక్షలు గుడికి మా బాబాయ్ గురించి మొక్కున్నా. అందువల్ల ఆయన దాదాపు 16 సంవత్సరాల జీవనాన్ని అదనంగా కొనసాగించాడు. అయ్యప్పస్వామి మాలేసుకున్న మహత్యం అది. ఇక నేను 3 సార్లు మాలేసుకున్నాను. 3వ సార్లు నాకు ఉన్న అప్పులన్నీ తీరిపోయినాయి. ఇప్పటికీ నా పరిస్థితి భగవంతుడు ఏదో ఒక విధంగా కాపాడుతూనే ఉంటాడు. చాలా కాలం ఏం జరిగిందంటే, నేను 2005లో పొలం వేయడం, ఆ పొలం వేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి పిల్లల్ని చదివించుకోవడం ఏమి జరిగింది. కష్టాలు ఇట్లాంటివైతే వస్తున్నాయి, కానీ అన్నిటికన్నా కష్టం ఏంటంటే మనం తిండికి ఇబ్బంది పడటం, తర్వాత మనం ప్రతిరోజు రెంట్లు కట్టడానికి ఇబ్బంది పడటం, మనకు ప్రతి నెల
ఈ జనరల్గా మానవ అవసరాలు అవసరాలు ఉంటాయి కదా, రోజువారీ కార్యక్రమాలకు సంబంధించి ఆ అవసరాల డబ్బుకి ఇబ్బంది అనేది మేము 2005 నుంచి అయితే ఎదుర్కోలేదు. సమస్యలు వస్తూ ఉంటాయి, ఆటంకాలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, ఆస్తులు అమ్ముతున్నాయి, ఎన్ని జరుగుతున్నాయి ఒక ఎత్తి అయితే భగవంతుడు ఆశీర్వాదం వల్ల తిండికి బట్టకు లోటు లేవడం జరుగుతుంది. నాకు గత 2 సంవత్సరాల నుంచి కూడా మా అమ్మగారికి ఆవిడ చేసిన కానీ కూడా నాకు అసలు పని పూర్తిగా తగ్గిపోయింది. ఇలాంటి సమయంలోనే మా ఆవిడకి ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. ఇన్ని ఇన్ని సమస్యలు ఈ అమ్మగారు కాలం చేసిన తర్వాత 2 సంవత్సరాలు చాలా సమస్యలు ఫేస్ చేశారు. ఆ తర్వాత పిల్లల వల్ల చాలా సమస్యలు ఇబ్బందులు పడతాను, సమస్యలు ఫేస్ చేస్తున్నాను. అమ్మాయి మ్యారేజ్ చేసి 5 సంవత్సరాలు ఆ సమస్యను ఫేస్ చేశా. వీటన్నిటిని కూడా నేను నాకు అసలు ఎవ్వరు సపోర్ట్ లేరండి, వాస్తవంగా చెప్పండి. ఎవ్వరు అత్త మామ బావమరిది ఎవ్వరు తోడబుట్టిన ఎవరు లేరు, ఎవ్వరు లేరు. నా పిల్లలు మేము కుటుంబ సభ్యులు నలుగురిని పెట్టుకొని, మా అమ్మగారు ఒక్కటే నాకు కొంచెం ధైర్యంగా ఉండేది, అమ్మగారు కూడా లేరు. ఇంకా దేవుడి మీద భారం వేసి నడుస్తూ ఉన్నాం మా కుటుంబం. ఇలా దేవుడి మీద భారం వేసి నడుస్తున్న వల్ల మమ్మల్ని భగవంతుడు ప్రతి క్షణం మమ్మల్ని కాపాడుతూనే ఉన్నాడు. ఒకవేళ మేము అనుభవించే శిక్షలకి గత జన్మ కర్మలు మా పాపాలేమో కానీ భగవంతుడు ఏదో మటుకు ఆయన స్మరణ చేయడం వల్ల కాపాడుతున్నాడు. దైవశక్తి దైవబలం అలా ఉంటుంది. మనకి దైవబలం దైవశక్తి ఎలా ఉంటుందంటే, మనకి ప్రాణం పోయే సమస్య నుంచి ఒక దెబ్బ కొట్టి పక్కన పడేస్తాడు అనమాట. అంటే ఆ సమయంలో మనకి ప్రాణాపాయ పరిస్థితి నుంచి హాస్పిటల్ బెడ్ మీద జాయిన్ అయ్యి వచ్చినట్టు చేస్తాడు భగవంతుడు, అలా చేస్తాడు. అలాంటి మహిమగల దేవుడు అయ్యప్ప స్వామి. ఆయన 3 సార్లు నేను మాలేశాను, మా అబ్బాయి 2 సార్లు వేశాడు. ఇలాంటి కష్టాన్ని నష్టాలని పరీక్షలను అన్నింటినీ ఎదుర్కొని, ఎందుకంటే ఈ 41 రోజే ఆయన మనకి ఈ సంవత్సరం ఉండే 360 రోజుల కష్టాలు ఈ 41 రోజులు పెట్టేసి ఆ శనిదేవుడు మన జోలికి రాకుండా చేస్తాడు. ఇది అయ్యప్ప స్వామి యొక్క మహత్యం. ఈ మా అబ్బాయి శబరిమల పోయే ముందు జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, ఆ తర్వాత మళ్ళీ ఇంట్లో శబరిమల పోయించిన తర్వాత ఇంట్లో ఆటంకం వస్తుంది అనుకున్నాం. అది రాకుండా కరెక్ట్గా ఆ టైంని ఆపేసి ఆ దేవుడు అనేది మమ్మల్ని కాపాడి ఇప్పుడు పూజ చేసుకొని పొంగలు పెట్టుకుని 33 కరెక్ట్గా 3:30 వచ్చాడు బ్రహ్మముహూర్తానికి. 3:30 కల్లా బ్రహ్మముహూర్తం, 4 గంటలకల్లా మేము దేవుడు చెల్లించుకునే అవకాశాన్ని మాకు ఆ దేవుడు ప్రసాదించాడు. దీన్ని బట్టి మాకు అర్థమైంది దైవబలం మా ఇంటిపై ఎలా ఉందనేది. మీరు అందరూ కూడా ఎవరైనా సరే, దైవం అనేది ఒక శక్తి, దుష్ట శక్తి మనల్ని ఎప్పుడు నిరంతరం వెంటాడుతుంటుంది. అందువల్ల దైవబలం మనకి ఎప్పుడు అవసరమే. దైవబలం ఎంత గొప్పదంటే, భగవంతుడు అక్కడ చేయబట్టుకుంటే మనకి సమస్తం మన కష్టాలను తీరుస్తాడు, ఆరుస్తాడు, అన్నిటి చేస్తాడు. మనుషులుగా నమ్ముకుంటే మోసపోతాం, అంటే దేవుడిని నమ్ముకుంటే ఎప్పుడు మన ఇందా ఉంటాడు. ఎవ్వరు మనకు పలకాలన్నా ఆ సమయానికి మనకు ఉపయోగపడాలన్నా భగవంతుడే మనిషి ద్వారా పంపిస్తారు, మనల్ని కాపాడుతారు, రక్షింపబడతాం. ఇది నేను నమ్మిన సిద్ధాంతం. ఆ సిద్ధాంతం కాపాడుతుంది. నా చిన్నప్పటి నుంచి కూడా ఈ దైవ బలమే నన్ను మా కుటుంబాన్ని కాపాడుతుంది. మాకు ఈ స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శబరిమల యాత్ర పూర్తి చేసుకొని పొంగలు పెట్టుకొని ప్రసాదం అయితే నేను స్వీకరిస్తున్నా ముందు. ఇది అయ్యప్ప ప్రసాదం ఎదురు బిందుతో చేస్తారు, చాలా బాగుంటుంది. స్వామియే శరణమయ్యప్ప.